బోండాలు అనగానే అమ్మో ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదనే అభిప్రాయం మనందరిలో ఉంటుంది. కానీ మైదా లేకుండానే ఆరోగ్యకరంగా రకరకాల కూరగాయలతో బోండాలు చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి బోండా రెసిపీ మీకోసమే. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తుంది. ఈ టేస్టీ వెజిటేబుల్ బోండా ఎలా చేయాలో చూసేయండి. వెజిటేబుల్ బోండా కోసం కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాబేజీ తురుము 1 కప్పు, సొరకాయ తురుము 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు ½ టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 2, కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు 1 టీ స్పూన్, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. వెజిటేబుల్ బోండా తయారీ విధానం. వెజిటేబుల్ బోండా తయారు చేసుకోవడానికి ముందుగా చిన్న రోట్లో ధనియాలు, సోంపు, జీలకర్ర వేసి పొడిగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఉడికించి మెత్తగా పిసికిన బంగాళదుంప మిశ్రమాన్ని వేయాలి. ఇప్పుడు దీంట్లోకి దంచుకున్న జీలకర్ర, ధనియాలు, సోంపు పొడిని వేసుకోవాలి. ఆ తరువాత ఇందులోనే క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, సొరకాయ తురుము వేసుకోవాలి. సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా అందులోనే వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరతో పాటు తరిగిన జీడిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే శనగపిండి, బియ్యం, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నీరు పోయకుండానే ఈ కూరగాయలు, మసాలాలు అన్నీ బాగా కలిసేలా చేత్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయండి. నూనె మరుగుతుండగా పిండిని చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ గుండ్రటి ఆకారంలో చేసుకుంటూ మరుగుతున్న నూనెలోకి జాగ్రత్తగా వేయాలి. బొండాలు అన్ని వైపులా చక్కగా వేగి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతే, వెజిటేబుల్ బోండాలు రెడీ అయినట్టే. వీటిని వేడివేడిగా తింటే భలే ఉంటుంది.